వీక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. గడిచిన కాలం పాఠం నేర్పితే భవిష్యత్తు మనకు అవకాశం ఇస్తుంది. దాన్ని అందిపుచ్చుకోవడమే అసలైన విజయం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, శుక్లపక్షం, జనవరి 25, 2026, ఆదివారం. తిథి సప్తమి, రాత్రి 11 గంటల 10 నిమిషాల వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం రేవతి, మధ్యాహ్నం 1:35 నిమిషాల వరకు. తదుపరి అశ్విని. యోగము సిద్ధము, ఉదయం 11:46 నిమిషాల వరకు. తదుపరి సాధ్యము. కరణం గరజి, ఉదయం 11:57 నిమిషాల వరకు. తదుపరి వనిజ, రాత్రి 11:10 నిమిషాల వరకు. తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 6:39 నిమిషాలకు. సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటలకు. చంద్రోదయం ఉదయం 10:53 నిమిషాలకు. చంద్రాస్తమయం రాత్రి 11:52 నిమిషాలకు. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:35 నిమిషాల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12:20 నిమిషాల నుండి 1:45 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:10 నిమిషాల నుండి 4:35 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:29 నిమిషాల నుండి 5:15 నిమిషాల వరకు. వర్జము ఈ రోజు లేదు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 11:15 నిమిషాల నుండి మధ్యాహ్నం 12:49 నిమిషాల వరకు. తిరిగి తెల్లవారుజామున 5:39 నిమిషాల నుండి 7:11 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:57 నిమిషాల నుండి మధ్యాహ్నం 12:42 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:58 నిమిషాల నుండి 5:49 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 6:39 నిమిషాల నుండి 7:51 నిమిషాల వరకు. జనవరి 25, ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, రాత్రి 11:10 నిమిషాల వరకు ఉంది. తదుపరి అష్టమి. మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష సప్తమి తిథిని రథసప్తమిగా జరుపుకుంటాం. ఈ పండుగను సూర్య జయంతిగా కూడా పిలుస్తారు. ఈ పర్వదినాన ఇంట్లో వారందరూ తెల్లవారుజామునే జిల్లేడు ఆకుల్ని భుజాల మీద, తలపైన పెట్టుకొని స్నానం చేస్తారు. ఆవు పిడికలపై చేసిన పొంగలిని చిక్కుడు ఆకులలో పెట్టి సూర్య భగవానుడికి నివేదన చేస్తారు. ఈ రోజు సూర్య భగవానుణ్ణి ఆరాధించడం వల్ల ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. ఈ రోజు ఉపవాసం ఉండడం, సూర్యనారాయణుడికి ప్రత్యేక పూజలు చేయడం చాలా మంచిది. ఈ రోజు గంగా స్నానం చేయడం కూడా చాలా పుణ్యప్రదమైనదిగా భావిస్తారు. తిరుమలలో రథసప్తమి ఒక అత్యంత ప్రత్యేకమైన మరియు పవిత్రమైన పండుగగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సూర్య భగవానుడిగా ఆరాధిస్తారు. ఈ రోజు స్వామివారు 7 వేరు వాహనాలపైన ఊరేగుతారు. రథసప్తమి బ్రహ్మ సావర్ణి మనువాది తిథి కూడా కాబట్టి మన్వాది తిథుల్లో పంచాంగం ప్రకారం శుభకార్యాలు చేయకూడదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 1:35 నిమిషాల వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను, సూర్యుడు మకర రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మధ్యాహ్నం 1:35 నిమిషాల వరకు సింహ రాశి వారికి, తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 1:35 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు:
వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: రథ సప్తమి, నర్మదా జయంతి, జాతీయ ఓటర్ల దినోత్సవం. 1980వ సంవత్సరంలో మిషనరీ ఆఫ్ చారిటీని స్థాపించిన మదర్ తెరీసా గారిని భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారంతో సత్కరించింది. తెలుగు సినీ సంగీత దర్శకులు, నిర్మాత పి ఆదినారాయణరావు గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జనవరి 25 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి మంచి మనసును చాటుకుంటారు. వృషభ రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. మిథున రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కర్కాటక రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగాలి. సింహ రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. కన్యా రాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. తులా రాశి అవసరానికి సహాయం చేస్తారు. వృశ్చిక రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ధనుస్సు రాశి దైవబలం రక్షిస్తుంది. మకర రాశి అభివృద్ధి ఉంటుంది. కుంభరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. మీన రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.